మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ స్థానిక కొత్తగూడెం మార్కెట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి హాజరైంది. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఈదుబల్ నాగరాజు మాట్లాడుతూ నగరంలో సరికొత్తగా రోబోటిక్ బర్డ్ షోను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈదుబల్ శివ, ఈదుబల్ నాగరాజు, ఈదుబల్ గురునాథరావు, గోవర్ధన్ రెడ్డి, కొర్రా ప్రసాద్ తదితరులు బాగున్నారు. ఒంగోలులో నూతనంగా ఈరోజే ప్రారంభించబడిన రోబోటిక్ మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ మన ఈదుపల్లి శివగారి ఆధ్వర్యంలో దాదాపు 38 సంవత్సరాల నుంచి ఒంగోలు పట్టణంలో ప్రతి సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తూ ప్రజలందరికీ కూడా ఎంతో వినోదాన్ని కలిగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన డిప్యూటీ మేయర్ గారు వేమూరి వెంకట సూర్యనారాయణ గారు ఇచ్చేశారు. వారికి ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన ఈదుపల్లి శివ గారికి, వారి తనయుడు నాగరాజు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రజలందరూ కూడా పెద్దలు, పిల్లలు, మహిళలు అందరూ కూడా ఇక్కడ రోబోటిక్, జైంట్ వీళ్ళు, డ్రాగన్ డాన్స్, బ్రేక్ డాన్స్, రకరకాల విచిత్రమైన పిల్లలకు సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేయడమైంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. ఈరోజు మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో ఈదుపల్లి శివ గారు, నాగరాజు గారు సుమారు 38 సంవత్సరాల నుంచి ఒంగోలులో ఎగ్జిబిషన్ విజయవంతంగా నడిపిస్తూ అందరికీ కూడా ఆనందాన్ని, అందరి యొక్క అభిమానాన్ని చూరుకుంటున్న వీరు ఈరోజు సరికొత్తగా రోబోటిక్ బర్డ్ షో ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలా బాగుంది. ఆ బర్డ్స్ సెట్టింగ్ కానీ నెక్స్ట్ మన సెల్ఫీలు, జంతువులు సెల్ఫీలు లాగా సెట్టింగ్ పెట్టారు. అవి కూడా చాలా పిల్లలకు నచ్చే విధంగా కూడా ఇంకా చాలా వస్తువులు కానీ ఎగ్జిబిషన్ జైంట్ వీల్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అందరూ వచ్చి కూడా ఈ ఎగ్జిబిషన్ని ఆదరించాలని, అందరూ కూడా ఆనందించాలని కోరుకుంటున్నారు. ఒంగోలు పట్టణ ప్రజలందరికీ రోబోటిక్ మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ మేము ముందుకి తీసుకొచ్చాము. ఆధునిక టెక్నాలజీతో రోబోటిక్ యంత్రాంగం బాగా పిల్లలకి ఈ విధమైన ఎంటర్టైన్మెంట్ అందివ్వటం వల్ల వాళ్ళకి జ్ఞానోదయము ప్లస్ ఇంకా అట్మాస్ఫియర్ సాయం సమయంలో బాగా ఉపయోగపడుతుంది. అదిగాక మా నాన్నగారు 38 సంవత్సరాల నుండి అనేక విధాల సెట్టింగులతో ఈ ఎగ్జిబిషను కొనసాగించడం ఒంగోలులో జరుగుతుంది. దానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కల్చరల్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. మా ఎగ్జిబిషన్కి వేమూరి బుజ్జి గారు, ఈదుపల్లి గురునాథం గారు, గోవర్ధన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇచ్చేశారు. తర్వాత 38 సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక వెరైటీ అనేది తేవటం నాకు అలవాటు. ఇప్పుడు రోబోటిక్స్ అవి పక్షులు అరవటం చేయటం పిల్లలకి చాలా ఆనందంగా ఉంటుంది. తర్వాత పిల్లల ఐటమ్స్ చాలా ఇచ్చేసాం. బ్రేక్ డ్యాన్స్ కానీ, సలంబో, జైంట్ వీలు, డ్రాగన్ ట్రైన్, సలంబో, టోరా కొత్త ఐటమ్స్ పెట్టాము. పిల్లలు అయితే చాలా ఎక్కువగా పెట్టాము. ఇంతవరకు ఇంత పెద్ద ఎగ్జిబిషన్ మళ్ళీ ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెట్టడం జరుగుతుంది. ఇది అందరూ కూడా చూసి ఆనందించాలని కోరుకుంటూ వీళ్ళందరికీ కూడా మా వచ్చిన గెస్టులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా ఒంగోలు నగర ప్రజలందరికీ కూడా ఒంగోలు నగర ప్రజల తరఫున శ్రీ మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ నిర్వాహకులైనటువంటి మా ఈదుపల్లి శివగారికి, అదేవిధంగా వారి తనయులు ఈదుపల్లి నాగరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 38 సంవత్సరాలుగా ఒంగోలు నగరంలో వినూత్నమైనటువంటి ఐటమ్స్ అనమాట, రకరకాలు. ఈసారి చూస్తే రోబోటిక్ బర్డ్స్, అదేవిధంగా 3D టెక్నాలజీతో ఫోటో ఐటమ్స్ అనమాట. మన పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఆ ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. అదేవిధంగా ఫ్యాన్స్ ఐటమ్స్ కూడా ఇప్పుడే శివన్న చెప్తున్నాడు, చాలా తక్కువ ధరకు కూడా మన ఒంగోలు నగర ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. అలానే రేపటి నుంచి అన్నీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి ఒంగోలు నగర ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మీ పిల్లల్ని తీసుకుని వచ్చి అందరూ కూడా ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుకుంటూ